స్వతంత్ర బెలూచిస్తాన్‌కి నేను చాలా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఇందిరాగాంధీ టైం నుంచి కూడా నాకు ఒక ఆలోచన ఉండేది. ఎప్పుడైతే బంగ్లాదేశ్‌ని మనం విడదీశామో అప్పటికి కూడా పాకిస్తాను తన యొక్క మొండి వైఖరిని మానుకోలేదు. తను ఎలాగా భారతదేశాన్ని నాశనం చేయాలి, మమ్మల్ని విడదీశారు కాబట్టి వీళ్ళని కూడా విడదీయాలి అని చెప్పేసి ఖలిస్తాన్ మూమెంట్కి సపోర్ట్ చేసింది. మరి అలాంటి ఖలిస్తానీ మూమెంట్కి సపోర్ట్ చేసి ఎంతో రక్తపాతం చేసి ఆఖరికి పాపం ఇందిరాగాంధీ తన ప్రాణాలు అర్పించే వరకు స్థితికి తీసుకొచ్చిన ఈ పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పగలిగేది బెలూచిస్తాన్. బెలూచిస్తానీలు చాలా మొండివాళ్ళు, కానీ వారికి భారతదేశం మీద ఎంతో ప్రేమ. 1877లో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని పరిపాలన మాది, కానీ మొత్తం మీరే ఉంటారు, మీ దేశమే అని వాళ్ళకి నంగనాచి మాటలు చెప్పి వారిని పాపం బుట్టలో వేసుకొని వారికి అన్యాయం చేసింది. దాని తోడుగా భారతదేశంలో కలుస్తామన్నప్పుడు మన విదేశాంగ మంత్రి సరైనగా రెస్పాండ్ కాకుండా పత్రికా విలేకరులకి ఆ యొక్క విషయం తెలియచేసేపటికి పాకిస్తాన్ వెళ్ళి ఆక్రమించేసింది. ఇలాంటి ఎన్నో దెబ్బలు తిన్న బెలూచిస్తాన్కి కనీసం ఈ రోజునైనా సరే భారతదేశ ప్రభుత్వం, భారతదేశ ప్రజలు మద్దతు పలకవలసిన సమయం ఇది. ఎందుకంటే వాళ్ళ వీరులు పాకిస్తాన్ ఏ దేశంకైనా భయపడుతుందంటే, అంటే నాట్ మానిటరీ బట్ ఫిజికల్గా భయపడుతుందంటే కేవలం ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ గురించే. మన ఇండియాతో ఆడుకున్నట్టుగా ఆడుకోలేదు. అందులో ఈ బెలూచిస్తాను చాలా చక్కని రేర్ మినరల్స్ ఉన్న దేశం. భారతదేశం సహకరిస్తే రెండు దేశాలకి లాభం, రెండు కూడా సువర్ణ దేశాలుగా మారుతాయి. మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాలు తెలిసే ఉంటాయి, కానీ ఏదైనా సరే మనం ఈ యొక్క బెలూచిస్తాన్ ప్రత్యేకంగా ఆవిర్భించిన సమయంలో వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ భారత ప్రభుత్వం, భారత ప్రజలు కూడా స్వాగతం పలుకుతున్నారని, మేము మీతో ఉండాలని ఆశిస్తున్నామని వారికి తెలియజేస్తున్నాం. మరి బెలూచిస్తాన్ ప్రజలకి ఏంటంటే వారికి భారతదేశంలో ఎంత ప్రేమ అంటే ఒక చిన్న మాటలు చెప్తాను. మనమైనా సరే మన దేశాన్ని ఇండియా అంటాం, కానీ మనం భారత్ అనం. కానీ బెలూచిస్తానీలు ఎప్పుడు కూడా భారత్ అంటారు, కానీ ఇండియా అనే పదం మాత్రం వాళ్ళ నోటెంబడి ఎప్పుడు రాదు. మరి ఇలాంటి గొప్ప మిత్రుని మనకి హక్కులు చేర్చుకుంటే మనకి లాభాలే ఉంటాయి, కానీ నష్టాలు ఏమి ఉండవు. మరి బంగ్లాదేశ్ చేదు అనుభవం అలా ఉంటూనే ఉంటాయి ఫ్రెండ్షిప్లో లాగా. సీ యూ. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి.